మిథున రాశి ఏప్రిల్ 12వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు మిథున రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించుకుంటే ఈ వారంలో సర్వకార్యానుకూలత, మీరు అన్ని విషయాల్లోనూ ముందంజలో ఉంటారు. పై అధికారులతోటి, క్రింది ఉద్యోగస్తులతోటి కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతూ ఉంటారు. ఇంట్లో శుభకార్యాల నిమిత్తమే చర్చలు జరుగుతూ ఉంటాయి. శుభకార్యాలకు కావలసిన సరంజామాలు కొనుక్కోవడం ఇలాంటి వాటిల్లో విషయాల్లో చాలా బిజీగా తిరుగుతూ ఉంటారు. అలాగే ఆరోగ్యాన్ని కూడా సరిగా జాగ్రత్తగా చూసుకోవడం అనేది మంచిది. క్రయ విక్రయాలకు సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండండి. ఏ విషయంలో అయినా నిర్ణయం తీసుకునేటప్పుడు 1కి 2 సార్లు చంచలం అవ్వకుండా స్థిరచిత్తంతో మీరు ముందుకు వెళ్ళడం అనేది మంచిది. కోపం అణుచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీ కోపం మీకే అంత మంచిది కాదు, శత్రువుగా తయారవుతుంది. కొన్ని పనులు పూర్తవ్వట్లేదని కూడా ఒక చికాకుతోటి కొంత మీరు ఎదురువాళ్ళతోటి సంభాషణ నిమిత్తం మాట్లాడేటప్పుడు కాస్త ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. అంచేత అన్ని విషయాలలోనూ ఈ వారమంతా ఆచితూచి అడుగేయడం అనేది మంచిది. షేర్ మార్కెట్లో కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కానీ, ఆఖరికి పిల్లలతోటి, ఎదిగిన పిల్లలతోటి వాళ్ళ చదువులకు సంబంధించిన విషయాల్లో కానీ ఏదైనా సరే, ఏ నిర్ణయాలు తీసుకున్నా, పెళ్లి విషయాల్లో నిర్ణయాలు తీసుకున్నా కాస్తంత ఓపికగా ఉండడం అనేది ఈ వారమంతా మిథున రాశి వారికి మంచిది. ఈ వారమంతా కూడా విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకోవడం, సుదర్శన మంత్రాన్ని జపించడం, దత్తాత్రేయ అష్టోత్తరాన్ని చదువుకోవడం వలన సర్వకార్యానుకూలత సిద్ధిస్తుంది. వినాయకుడి గుడికి ప్రదక్షిణాలు చేసుకోండి, సర్వత్రా విజయం లభిస్తుంది.